మే 10వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కన్యా రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. జరగబోయేది తెలిస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది. మే 10వ తేదీ కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను చక్కగా అధిగమిస్తారు. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. శుభ ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక స్నేహితుడిలాగా సహకరిస్తుంది. మీ పనులను ఒక క్రమశిక్షణతో కూడిన సైనికుడిలాగా పూర్తి చేయండి. ప్రారంభించిన తర్వాత చంచలత్వాన్ని జయించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూల ఫలితాలనే ఆయుధాలతో ముందుకు సాగాలి. ప్రతికూల ఆలోచనలు మీ యొక్క విశ్వాసాన్ని ఒక బలహీనమైన పునాదిలాగా మార్చవచ్చు. కాబట్టి మీ మనసును మంచి ఆలోచనలతో నింపండి. ఆధ్యాత్మికంగా మీ భాగ్య గురువు ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా ఒక అద్భుతంలాగా సఫలమవుతాయి. మీకు ఈ సమయంలో చాలా గొప్ప మేలు అనేది జరుగుతుంది. బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఒక అమూల్యమైన నిధిలాగా మీకు పూర్తిగా ఉపకరిస్తుంది. మీరు ఏమి చేయాలి అని అనుకుంటున్నారో ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళికను రచించండి. మొహమాటం అనే బలహీనత కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇంట్లో వారితో కూడా చెప్పకుండా ఏ పని చేసినా అది ఒక చిక్కుముడిలాగా తయారవుతుంది. మీరు ఎవరికైనా సరే డబ్బు ఇస్తే అది ఒక మాయలాగా తిరిగిరాదు. కాబట్టి మీ ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడిన తర్వాత ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మేలు. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఒక వ్యూహకర్తలాగా వేయాలి. తెలివిగా వ్యవహరిస్తే ప్రమాదాలు ఒక కళ్ళలాగా కనుమరుగవుతాయి. మీరు గొప్ప లాభాలు అందుకుంటారు. శివుని ధ్యానించడం మీ జీవితానికి ఒక దివ్యమైనటువంటి వెలుగును ప్రసాదిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కావాలని కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. రేపు మే 8వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపార అవకాశాలు, ఆదాయం పెరిగే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలతో మంచి సంబంధాలు, కుటుంబ సమస్యల పరిష్కారాలు కలుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం, ఆదాయం పెరుగుదల, పెట్టుబడులకు కూడా ఇది చాలా మంచి కాలంగా కనబడుతోంది. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే కనుక పురోభివృద్ధికి మంచి కాలం కనిపిస్తుంది. ధ్యానం, భక్తి వంటివి కూడా మరింతగా చేస్తారు. ప్రేమ సంబంధాలు ఉన్నవారు మరింత అనుకూలంగా కూడా ఉంటారు. కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి. మీకు ఈ సమయంలో 3 నెలల పాటుగా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటే మేలు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు కన్యా రాశి వారి పూర్తి జీవితం గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తదుపరి నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ అనేది ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది వారికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మృదువైన మనస్సును కూడా కలిగి ఉంటారు. అయితే వీరు ఎక్కువగా ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఆహారం మీద వీరికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనిని అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు కలిగి ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిని ఎత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే బుద్ధి వీరు కలిగి ఉంటారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనలో, శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.